హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మోడల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చినటువంటి ప్రధాన దినపత్రికల్లో అప్డేట్స్ గురించి తెలుసుకుందామండి. ఈరోజు మోడల్ స్కూల్కి సంబంధించినటువంటి అప్డేట్ అయితే వచ్చిందండి. దీనికి సంబంధించి బదిలీ ప్రక్రియ కావచ్చు మరియు ఖాళీలు కూడా భర్తీ చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఇన్ని రోజులు ఈ బదిలీ ప్రక్రియ ఎందుకు అయిపోయిందంటే 317 జీవో అమలు చేయాలని చెప్పేసి వీళ్ళైతే కేసు వేశారు. బట్ ఈరోజు మాత్రం 317 జీవో అమలుకు అనుమతిస్తూ హైకోర్టు అనేటువంటిది తీర్పునిచ్చింది. సో ఈరోజు ఇన్ఫర్మేషన్ ఏంటన్నది చూద్దామండి. ఆదర్శ టీచర్ల పదోన్నతులకు మార్గం సుగమం, ఖాళీల భర్తీకి కూడా ఛాన్స్ ఇచ్చారు. 317 జీవో అమలుకు అనుమతిస్తూ హైకోర్టు అనేటువంటి తీర్పు ఇచ్చిందండి. రాష్ట్ర వ్యాప్తంగా 194 ఆదర్శ పాఠశాలలోని ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించడానికి అవరోధం తొలగిపోయింది. అంతేకాదు, వాటిలో పెద్ద సంఖ్యలో ఖాళీల పోస్టులను సైతం భర్తీ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ మ్యాటర్ అయితే ఇచ్చాడండి. ఈ మేరకు ఆయా పాఠశాలల్లో 317 జీవో అమలు చేసుకోవచ్చని, కాకపోతే పిటిషన్ దాఖలు చేసినటువంటి 2 ఉపాధ్యాయులను మినహాయించాలని ఆదేశిస్తూ మంగళవారం హైకోర్టు తీర్పునైతే వెలువరించిందండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మోడల్ స్కూళ్లలోని ఉపాధ్యాయులను 317 జీవో ప్రకారం ఆయా జిల్లాలకు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం 2022 ఆగస్టు 29న ఉత్తర్వులు జారీ చేసింది. దానిపై టీచర్లు ఆ ఉత్తర్వులను అమలు చేయరాదంటూ హైకోర్టును ఆశ్రయించడంతో అప్పట్లోనే స్టే ఇచ్చారు. గత ఆదేశాలను సవరిస్తూ 317 జీవో అమలు చేసుకోవచ్చని తాజాగా తీర్పునైతే ఇచ్చిందండి. తీర్పును అనుసరించి జోనల్ లేదా మల్టీ జోనల్ కేటాయింపులు, పదోన్నతులతో పాటు నూతన నియామకాలు చేపట్టడానికి మార్గం అంతే సుగమమైందండి. రాష్ట్రంలో 2013-14లో ఈ ఉపాధ్యాయులు నియమితులు కాగా అప్పటి నుంచి బదిలీలు, పదోన్నతులు అనేటువంటి డిపార్ట్మెంట్లో లేవు, దీంట్లో అయితే లేవు. మొత్తం 1047 ప్రిన్సిపల్ పోస్టులు ఉన్నట్టు మనకి ఇక్కడైతే ఇచ్చాడు. ఇక్కడ చూడండి క్లియర్గా ఉపాధ్యాయుల పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయని చెప్పేసి ఇచ్చారు. తక్షణం పదోన్నతుల కల్పనకు వినతి అని చెప్పేసి ఇచ్చారు. అంటే ఈ సంఘం వాళ్ళు వెళ్ళి అక్కడ ఫిర్యాదు చేశారు. 317 జీవోకు సంబంధించి కేసు పరిష్కారం అయినందున వెంటనే పదోన్నతుల ప్రక్రియను చేపట్టాలని ఆదర్శ పాఠశాలల ఉపాధ్యాయుల సంఘాల నేతలు భూతం యాకమల్లు, జగదీష్ వేర్వేరు ప్రకటనలో కోరారు. బదిలీల కేసుపై తీర్పు హైకోర్టులో రిజర్వ్ అయి ఉందని, దానిపై కూడా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని, బదిలీల ప్రక్రియను కూడా చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. సో ఇక్కడ బదిలీల ప్రక్రియ ముగిసిందంటే ఇంకా ఉపాధ్యాయుల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కూడా జరిగే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, తొందరలోనే నోటిఫికేషన్ కూడా రాబోతుందని మనకు తెలుస్తుంది ఇక్కడ. సో ఇది ఈరోజటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఎవ్రీవన్.